పిక్కలు అయితే మొత్తం పోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇది చీమలు కట్టుకునే గూడు అన్నమాట. ఇగో ఎక్కుతున్నాయి కదా, ఇగో ఈ విధంగా పండిపోయి తీసేయాలన్నమాట. నాకు ఇయర్లీ 2 times వస్తాయి ఫ్రెండ్స్. నేను మా బామ్మర్ది అయితే ఇద్దరం కలిసి వెళ్తున్నాము క్రాప్ తీయడానికి. అదే జాఫ్రా ప్లాంటేషన్, అక్కడికి వెళ్ళాలి. ఇవి అయితే ఫ్రెండ్స్ ఈ జనవరి తర్వాత వస్తాయి. హాయ్ అండి, హలో అందరికి నమస్తే. ఈ రోజు మా జాఫ్రా సైడ్ లో ఆ జాఫ్రా పండ్లు అయితే కత్తిరించడానికి వెళ్తున్నాము. ఇది సీజన్ కాదు, యాక్చువల్ గా జాఫ్రా పండ్ల సీజన్ కాదు. కాకపోతే ఏంటంటే మా జాఫ్రా మొక్కలు అయితే 2 times క్రాప్ వస్తాయి ఫ్రెండ్స్. వర్షాకాలం ఒకటి, సమ్మర్ లో ఒకటి వస్తుంది. సమ్మర్ లో హెవీగా వస్తుంది, వర్షాకాలంలో కొంచెం తక్కువ వస్తుంది అనమాట. వర్షాకాలం సీజన్ లో హెవీగా వర్షాలు ఉండడం వల్ల మేమైతే క్రాప్ పూర్తిగా తీయలేదు. ఇది వరకు తీసాము, కొన్ని ఉన్నాయా, ఇది తీయడానికి అయితే మేము వెళ్తున్నాము ఫ్రెండ్స్. నేను మా బామ్మర్ది అయితే ఇద్దరం కలిసి వెళ్తున్నాము క్రాప్ తీయడానికి. హాయ్ చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ఏ విధంగా తీస్తాము మీకు చూపిస్తాము. వీడియోని అయితే మధ్యలో స్క్రిప్ట్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అదే విధంగా వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయకండి. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, వెళ్దాం. మరి జాఫ్రా ప్లాంటేషన్కి అయితే వెళ్దాం, మా జాఫ్రా మొక్కల దగ్గరికి. ఈ చిన్న మొక్కలు అన్నమాట. ఇవి అయితే జనవరి తర్వాత వస్తాయి క్రాప్. ఈ పెద్ద సెట్లు అవుతాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ మా సామ అయితే ఈ విధంగా పడిపోయింది. కోసేటప్పుడు మీకైతే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. అదిగోనండి, అదే జాఫ్రా ప్లాంటేషన్, అక్కడికి వెళ్ళాలి. ఇదిగో ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి. ఇదిగో ఇవి అయితే కత్తిరించాలి. ఈ విధంగా పండిపోయి తీసేయాలన్నమాట. లేకపోతే ఈ వర్షమైన గాలైనా ఏదైనా మధ్యలో పడింది అనుకో ఫ్రెండ్స్, మొత్తం అంతా పోతాయి, కింద పడిపోయి స్పాయిల్ అయిపోతాయి. సో ఇవి అయితే ఫ్రెండ్స్ ఈ జనవరి తర్వాత వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా పండిపోయి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అయితే కత్తిరించాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ కత్తిరించాలి. ఇలాంటి కట్టర్తో కత్తిరిస్తాం మేము. వీడైతే మధ్యలో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మధ్యలో వెతుకుతూ కత్తిరిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి వర్షాకాలంలో వచ్చాయి చూడండి. మేము కట్ చేయడం లేట్ కావడం వల్ల ఈ పిక్కలు అయితే మొత్తం పోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి. కాకపోతే మనం లేట్గా కత్తిరించకపోవడం వల్ల లాస్ట్ తుఫాన్కి పిక్కలు మొత్తం పడిపోయి అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకో తుఫాన్ అయితే మొత్తం పోతాయి అన్నమాట. ప్రజెంట్ అయితే వీటి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇవి మనకి ఇయర్లీ 2 times వస్తాయి ఫ్రెండ్స్. ఇవి 2 సార్లు అయితే క్రాప్ వస్తాయి. ఇది వర్షాకాలం క్రాప్ అన్నమాట. ఆల్రెడీ తుఫాను ముందు కత్తిరించాం ఫ్రెండ్స్. కాకపోతే మధ్యలో తుఫాన్ వచ్చి మమ్మల్ని ఇది చేసింది. కాపు పిక్కలు వచ్చినాయి. ఇలా టైం అయితే చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది తెల్ల జాఫ్రా అన్నమాట. కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి, తెల్లకాయలు. బట్ పిక్కలు అయితే ఈ విధంగా ఎర్రగానే ఉంటాయి. ఇది ఇంకా మొక్క ఇంకా పెద్ద సెట్ అవుద్ది. సైజ్ సెట్ అవుతే ఇంకా పెద్దది అవుతుంది. ఈ తెల్ల జాఫ్రా కానీ ఫ్రెండ్స్ పండితే ఇలాగ అయిపోద్ది, నల్లగా అయిపోద్ది. చూడండి, ఇది తెల్లగా ఉందా, ఇది పండితే నల్లగా అయిపోయింది. వీడియో అయితే ఫ్రెండ్స్ మధ్యలో స్క్రిప్ట్ చేయకండి, చివరి దాకా చూడండి. నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మానేయకండి. ఈ విధంగా అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇది తీసుకోవాలి. ఈ ప్లాంటేషన్ మొత్తం వెతికైతే తీసుకోవాలి. ఫిబ్రవరి మార్చిలో ఒక హెచ్చు వచ్చేది ఎక్కువగా ఉంటుంది. మనకి వర్షాకాలం వచ్చేది దిగుబడి తక్కువగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ మనం వీటిని వదలకుండా తీసుకోవాలన్నమాట, ప్రతి ఒక్క కాయని. లేకపోతే మనకే లాస్ ఏం లేదు. 1 kg విత్తనాలు పోయినా సుమారు ఒక 300-400 అమౌంట్ పోద్ది. చూపిస్తాను, అటు సైడ్ ఉన్నాయి పెద్ద సైజు. అవి అయితే పైకి ఎక్కిపోయాలన్నమాట. వీటిని మనం సంచిలో వేసుకొని సంచి ఫిల్ అయిన తర్వాత పట్టుకెళ్ళి ఒక కళ్ళంలో అయితే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆరబెట్టుకున్న తర్వాత మనం వీటిని అయితే గింజల్ని బయటికి తీయాలి. మేము కొంచెం తక్కువ కాబట్టి ఫ్రెండ్స్
కర్రలతో కొడతాము, కొట్టేసి తీస్తాం అనమాట. ఇవి వేరే రకం అనమాట. ఈ సంవత్సరం వేసింది, ఇది నెక్స్ట్ ఇయర్కి అయితే మామూలు ఇరక్కాసేస్తుంది అనమాట. గైస్ ఇప్పుడైతే మా పెద్ద చెట్లకు వచ్చాము. చాలా పొడవుగా ఉంటాయి. ఇవి అయితే ఫ్రెండ్స్ పైనుండి కంపల్సరీగా కత్తిరించుకోవాలి. కత్తిరించుకొని ఈ విధంగా తీసుకొని కింద ఒకటి మీద ఒకటి ఉండాలన్నమాట, క్యాచ్ పట్టుకొని ఇక్కడ వేయడానికి. చూడండి ఫ్రెండ్స్, కొన్ని గెలలకైతే ఈ మాదిరిగా చీమలు ఉంటాయి. ఇది చీమలు కట్టుకునే గూడు అన్నమాట. ఇగో ఎక్కుతున్నాయి కదా, ఇగో ఇవి ఖర్చేస్తాయి ఫ్రెండ్స్. కానీ వీటి వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు, పెద్ద విషపూరితమేం కాదు. కాకపోతే చిన్న జలకైతే ఇస్తాయి. ఇగో అవి చీమల గూడు అన్నమాట. సో ఈ విధంగా అయితే ఎక్కేస్తాయి, కరుస్తాయి అన్నమాట. చూడండి చేయి మీద ఎలా ఎక్కేస్తున్నాయి చూడండి. అయ్యో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకే ఇబ్బంది అయిపోతుంది. అవి కట్ చేయడం వదిలేస్తే ఈ చెట్టు కొయ్యలేదు కదా, కొయ్యలేదు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ 4 o'clock అవుతుంది. ఇప్పటిదాకా అయితే వర్క్ చేసాము, ఇవైతే కటింగ్ చేసాము. మొత్తానికి ఇలాంటి సంచులు అయితే ఒక 4 వరకు అయితే కట్ చేసాము. ఇవన్నీ పట్టుకెళ్ళి ఫ్రెండ్స్ మా కళ్ళంలో ఆరెడతాం అన్నమాట గట్టిగా. కొన్ని పచ్చిగా ఉంటాయి కదా, ఇలాంటి కొన్ని పండిపోయి ఉంటాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి. ఇలాగా ఎండబెడతాము. ఎండబెట్టేసి అయితే ఆ తర్వాత వీటిని కర్రతో కొట్టేసి గింజలు అయితే సపరేట్ చేస్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టేక్ కేర్.